దేవుని నామమున అందరికీ వందనములు. వర్తమానంలోనికి వెళ్ళక మునుపు యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మరి ఒక భాగం చదువుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. మనం కొన్ని వారాల నుంచి పరిశుద్ధాత్మ గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. గడిచిన వారం మనం ఏం చెప్పుకున్నాము అంటే, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే మనం దేవుని రాజ్యానికి వెళ్తామని చెప్పుకున్నాం. అలాగే ఇంకా ఏ విధంగా మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి, దేవుని వాక్యాన్ని మనం ప్రతినిత్యము ధ్యానించడం ద్వారా, అలాగే దాన్ని మన జీవితంలో అన్వయం చేసుకోవడం ద్వారా, అలాగే ఇంకా ఏంటంటే దేవుడిచ్చిన వాగ్దానాలను బట్టి ఆయన సన్నిధిలో ఎత్తిపెట్టి మనం ఆయన కొరకు కనిపెట్టడం ద్వారా దేవుడిచ్చే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటామని మనం ధ్యానించుకున్నాం. అలాగే గత వారంలో కూడా మరి మొదటి వర్తమానంలో విన్నాం సొమ్యోను గారు ఏ విధంగా ఆత్మపూర్ణుడుగా దేవుని సేవించారనేది. అలాగే రెండవ వర్తమానంలో పరిశుద్ధాత్మ యొక్క కార్యం మన జీవితంలో ఏ విధంగా ఉంటుంది, ఆత్మ మనకందరికీ ఐక్యతను కలిగిస్తుందని మనం చెప్పుకున్నాం. ఈ వారం కూడా పరిశుద్ధాత్మను గురించి మనం ధ్యానిస్తాం. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్పింది ఏంటి అంటే, దేవుడు తెలియజేసిన విషయం ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. సో ఈ లోకంలో మనం పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉంటేనే ఆయన వారం కనుక ఏ విధంగా మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మను కలిగిన మనం ఏ విధంగా నడుచుకోవాలనేది మనం ఈ దినం మనం ధ్యానిద్దాం. మనం చదువుకున్న మొదటి భాగం ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆత్మతో ఆరాధించాలి అని అంటున్నారు. ఈ లోకంలో రెండు ఆత్మలు ఏంటి అంటే, ఒకటి పరిశుద్ధాత్మ, ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధాత్మకు విరోధమైనది అనమాట. మనలో దేవుని ఆత్మన్నా ఉంటుంది, లేకపోతే దెయ్యముల ఆత్మ అయినా ఉంటుంది. అది లేకపోతే ఇది ఉంటుంది. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నారంటే మనం పరిశుద్ధాత్మ కలిగి ఉండి ఆయన్ను సేవించాలి అని ప్రభువారు కోరుకుంటున్నారు. మనలను దేవుడు ఏ విధంగా చేశారు అంటే, క్రీస్తు శరీరంలో మనలను అవయవములుగా చేశానని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఒక శరీరములో అనేకమైన అవయవాలు ఉంటాయి, కానీ ప్రతి ఒక్క అవయవానికి కూడా వివిధ రకములైన పనులు దేవుడు కల్పించారనమాట. సో ఎప్పుడైతే ప్రతి అవయవం దాని పని చేసుకుంటూ ఉంటుందో అప్పుడే శరీరం అనేది కరెక్ట్గా వెళ్తుందనమాట. సో మనము కూడా దేవుని సంఘంలో చేర్చబడిన మనలను కూడా దేవుడు క్రీస్తు శరీరంలో అవయవములుగా చేశారు. అవయవములుగా చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బాధ్యత ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం సంఘములో దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు మనం నిర్వర్తిస్తూ ఉంటామో, ఈ యొక్క సంఘం ఏదైతే క్రీస్తు యొక్క శరీరం అనబడుతుందో అది సక్రమంగా ఉంటుందన్నమాట. సో మన జీవితంలో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళికను, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటుందన్నమాట. అంటే మనల్ని ఈ లోకంలోనికి దేవుడు పంపించారు అంటే ఊరికనే మనం రాలేదు. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక అనేది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో దేవుడు ఆ యొక్క పనిని అప్పగించడం మాత్రమే కాదు, మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండడం మాత్రమే కాదు, కానీ ఆ ఉద్దేశాన్ని లేకపోతే ఆ పనిని నిర్వర్తించే ఆ యొక్క సామర్థ్యాన్ని కూడా దేవుడు మనకు అప్పగిస్తారనమాట. మనం గడిచిన వారంలో చెప్పుకున్నాం మన జీవితంలో పరిశుద్ధాత్మ కార్యం ఒకటి మనం చెప్పుకున్నది ఏంటి అంటే మనలను పరిశుద్ధపరుస్తుంది అని చెప్పుకున్నాం. ఈ దినం రెండోది మనం చెప్పుకునేది ఏంటి అంటే ఏ విధంగా దేవుడు మన జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరిగిస్తారు అని. మనం ఇందాక నుంచి చెప్పుకుంటుంది ఏంటి అంటే దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక, ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దాన్ని మనం ఏ విధంగా నెరవేర్చగలం అనేది ఈ దినం మనం ధ్యానిద్దాం. అది మనకి తెలియాలి అంటే మనం నిర్గమకాండము 31వ అధ్యాయము 31వ అధ్యాయం మనం చూస్తే
దేవుడు మనకు అప్పగించిన పనులు, బాధ్యతలు, లేకపోతే ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్చాలి అంటే అది మన శక్తి సామర్థ్యాల వల్ల అయ్యే పని కాదు. దానికి కూడా దేవుని యొక్క శక్తే మనకు కావాలన్నమాట. ఇక్కడ నిర్గమాకాండము 31 అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ దేవుడు కొన్ని మాటలు తెలియపరుస్తున్నారు. ఈ 31 అధ్యాయంలో ఏముంటుంది అంటే దేవుడు మోషే గారితో ప్రత్యక్షపు గుడారాన్ని చేయమని సెలవిస్తారు. చెప్పినప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారాన్ని ఏ విధంగా చేయాలి, అందులో ఎలాంటి వస్తువులు ఉండాలి, ఆ వస్తువులు దేంతో తయారు చేయాలి, ఎలా తయారు చేయాలి, సమస్తము కూడా ప్రభువారు తెలియపరుస్తారనమాట. తెలియపరిచినప్పుడు ఆ పని చేయడానికి ఒకళ్ళు కావాలి. ఇక్కడ 31 అధ్యాయం మనం చూస్తే నిర్గమకాండము 31 అధ్యాయము 2వ వచనం మనం చూస్తే దేవుడు ఏమంటున్నారంటే, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనమడును ఊరు కుమారునైన బెసలేలు అని మారు పేరుగలవాణిని పిలిచి తిని. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే నేను ఒక వ్యక్తిని పిలుచుకున్నాను అని ఇక్కడ మోషే గారితో చెప్తున్నారు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే బెసలేలు అని అంటున్నారు. అలాగే ఎందుకు దేవుడు పిలుచుకున్నారనేది 3వ వచనంలో మనకుంది. బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకే రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును. చాలక్క ఇక్కడ ఏమంటున్నారు అంటే ఏ పనులు చేయాలో చెప్తున్నారు. 2వ వచనంలో ఎవరిని పిలిచారో చెప్తున్నారు. ఎవరిని పిలిచారో అంటే బెసలేలు అనే ఒక వ్యక్తిని పిలిచారు. ఎందుకు అనంటే విచిత్రమైన పనులు కల్పించడానికి, బంగారముతో వెండితో ఇత్తడితో పని చేయడానికి, రత్నములను పొదగడానికి, వాటిని సానబెట్టడానికి, కర్రను కోసి చెక్కడానికి, సమస్త విధములైన పనులు అన్నమాట. ఈ పనులన్నీ చేయడానికి కూడా ఈ బెసలేలు అనే వ్యక్తిని దేవుడు పిలిచినట్టుగా చూస్తున్నాం. సో దేవుడు అక్కడ ఈ పనులు నువ్వు చేసే అని ఆయనకి చెప్పలేదు. దానికి కావలసిన ఆ సామర్థ్యాలను కూడా దేవుడు ఇక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఎందుకు దేవుడు ఇవన్నీ చేయాలి అని అంటే ఇక్కడ ఆయనకి ఏం కావాలి అంటే బెసలేలు గారికి మనం ఇందాక చదువుకున్నాం 5వ వచనంలో సగం వరకు చదవం. మిగిలింది ఏంటి అంటే జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. సో దేవుడు ఈ పనులన్నీ చేయడానికి ఆయన ఏం చేశారంటే దేవుని ఆత్మతో ఆయన్ని నింపినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఏ పనులు చేయాలో ప్రభువారు సెలవిచ్చారు. కానీ ఇంకా మనం కిందకి వెళ్తే ఇంకా చాలా క్లారిటీగా ప్రభువారు చెప్తున్నారు. ఇదే 31వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమేం పనులు చేయాలని చెప్తున్నారంటే ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీదనున్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీటను, యాజక సేవ చేయనట్లు సేవా వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. దేవుడు ఇక్కడ లిస్ట్ ఇచ్చారనమాట. ఇంచుమించు ఇవి 12 ఉన్నాయి. ఈ 12 కూడా చెయ్యాలి అని అంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచన ప్రకారం కానీ ఆ వ్యక్తికి ఉన్న శక్తి సామర్థ్యాల వల్ల కానీ అది చేయలేరు. ఇవన్నీ చేయాలి అంటే ఏం కావాలి అంటే మనం చదువుకున్నాం ఆయన్ని దేవుని ఆత్మపూర్ణునిగా చేశారు అని. మనం ఇందాక మొదటిగా చదువుకున్న వచనంలో ఏముందంటే విచిత్రమైన పనులు కల్పించడానికి అని. అక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ. సాధారణంగా వీటితో ఎవరు పని చేస్తారంటే వీటితో పని చేసేవారిని మనం కంసాలు అంటాం. అలాగే రత్నములు సానబెట్టేవారు కూడా మ్యాక్సిమం వాళ్ళే చేస్తారు. ఇంకా కర్రను కోసే పని ఎవరిది అంటే ఒక వడ్రంగి పని వానిది. అలాగే ఇంకా ఇక్కడ మనం చదువుకున్నాం ప్రత్యక్షపు గుడారం దేంతో చేస్తారు అంటే కొన్ని రకములైన ఆ యొక్క కర్టెన్స్ని దేవుడు సూచిస్తారనమాట. దేవుడు సూచించిన ఆ మెటీరియల్తోనే వీళ్ళు చేయాలి. అంటే టైలరింగ్ వర్క్ లాంటిది అనమాట. అంటే వీళ్ళు ఈయన ఎవరైతే ప్రభువారు ఎన్నుకున్నారో ఈ బెసలేలు గారు అనే వ్యక్తి వడ్రంగి పని చేయగలరు, కంసాలి పని చేయగలరు, అలాగే ఈ యొక్క టైలరింగ్ పని అనేది చేయగలరు. ఇంకా మనం 11వ వచనంలో చదువుకున్నాం
అభిషేక తైలమును అంటే పరిశుద్ధ స్థలములో దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగించే ఆ అభిషేక తైలాన్ని, అలాగే పరిమళ ధూపద్రవ్యములు అన్నమాట. అది కూడా ఒక ప్రత్యేకమైన పని, అందరూ చేసేది కాదు, దానికి కూడా ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఉంటారు. కానీ ఇవన్నీ కూడా చేయడానికి ఒకే వ్యక్తికి దేవుడు ఆ శక్తి సామర్థ్యాలను ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఇందాక చెప్పుకున్నాం, ప్రధాన యాజకునికి వస్త్రాలు చేయాలి అంటే అవి సామాన్యమైనవి కాదనమాట. ప్రభువారు ఏం చెప్పారంటే ఆ యాజకునికి వస్త్రాలు చేయడానికి అందులో రత్నాలు అమర్చాలంట. అంటే అది చాలా కష్టమైన పని. అటువంటిది కూడా చేసే శక్తి సామర్థ్యాన్ని దేవుడు ఇక్కడ బెసలేలు గారికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. మనం జనరల్గా సామాన్యంగా మనం ఆలోచిస్తే మనం ఒక ఇల్లు కట్టడము అని అంటే మనకి తెలుసు, దానికి ఎవరెవరు కావాలి అంటే మేస్త్రులు కావాలి ఆ సిమెంట్ పని చేయడానికి, అలాగే వడ్రంగి వాళ్ళు కావాలి, పునాది వేయడానికి ఆ యొక్క ఇనుము సిద్ధపరచడానికి వెల్డర్స్ కావాలి, అలాగే ఫ్లోరింగ్కి కొంతమంది ఉంటారు, అలాగే ఈ యొక్క ప్లంబింగ్ వర్క్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాగా ఒక్కొక్క పనికి రకరకాలుగా ఉంటారు. కానీ అందరికి ఒకే వ్యక్తికి మనం ఈ పని అప్పగించగలమంటే మనం తెలిసి అప్పగించలేం. ఎందుకంటే ఒకే వ్యక్తి ఈ పనులన్నిటినీ కూడా చేయలేడనమాట. రకరకాల వ్యక్తులు దీనికి సంబంధించిన నిపుణత గలవారు మనకు కావాలి. ఒక ఇల్లు కట్టడానికి ఎంతమంది సహకారం మనకు కావాల్సి వస్తే మరి అక్కడ ప్రత్యక్షపు గుడారం వేయాలంటే అక్కడ ఎంతో ఐక్యత కావాలి. అలాంటిది దేవుడు ఏ విధంగా ఇచ్చారు అంటే ఆయన్ని దేవుని ఆత్మపూర్ణునిగా చేశారు. కేవలం బెసలేలు గారిని మాత్రమే కాదు, క్రింద ఇంకొక వ్యక్తిని ఇంకా కొంతమందికి కూడా దేవుడు దేవుని ఆత్మని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ క్రీస్తు అనే శరీరం దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్ళాలి అంటే మనము కూడా పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఆత్మ పూర్ణులముగా మనం ఉంటే తప్ప క్రీస్తు శరీరం అనేది ఆయన చిత్తానుసారంగా నడవదు అని దీన్ని బట్టి మనం గ్రహించాలన్నమాట. సో జనరల్గా ఎవరైనా అన్ని పనులు చేసేవాళ్ళని మనం ఏమంటామంటే జనరల్గా మల్టీ టాలెంటెడ్ అను లేకపోతే ఆల్రౌండర్ అంటాం. అంటే వాళ్ళు అన్ని పనులు చేయగలరు అని అంటాం. అటువంటి శక్తి సామర్థ్యాలను దేవుడు మనకి ఇచ్చేవారుగా ఉంటానని తెలియపరుస్తున్నారు. సో దేవుని యొక్క చిత్తాన్ని ఈ లోకంలో దేవుడు మనకు అప్పగించిన పనిని మనం నిర్వర్తించాలి అని అంటే మనకి కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఇక్కడ ప్రభువారు ఏం చెప్పారంటే ప్రత్యక్షపు గుడారంలో ఏమేమి ఉపకరణాలు ఉండాలో చెప్పారు. కానీ అవి బెసలేలు గారు ఆయనకు వచ్చినట్టు ఆయనకు నచ్చినట్టు చేయడం కాదు, కానీ దేవుడు ఏ విధంగా చేయమని ఆజ్ఞాపించారో ఆ విధంగా మాత్రమే దేవుడిచ్చిన ఆ యొక్క కొలతల ప్రకారమే బ్లూ ప్రింట్ ప్రకారమే వీళ్ళు చేయాలన్నమాట. సో ఆ విధంగా ఎప్పుడు చేయగలరు అంటే కేవలం పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన చేయగలరు అని తెలియపరుస్తున్నారు. అందుకని దేవుడు ఇక్కడ మనం చదువుకున్నాం నిర్గమకాండం 31వ అధ్యాయము ఇక్కడ 3-5 వచనాల్లో జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పు వాళ్ళు కలగడానికి కూడా దేవుడు వారికి ఆత్మనిచ్చినట్టుగా చూస్తున్నాం. అంటే వాళ్ళకి జ్ఞానం ఇచ్చారు, తెలివినిచ్చారు, సామర్థ్యాన్ని ఇచ్చారు, నిపుణతనిచ్చారు, అలాగే ఇంకా ప్రజ్ఞను కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. అంటే బంగారంతో పని చేయాలంటే ఒక రకంగా చేయాలి, అలాగే ఇత్తడితో పని చేయాలంటే దానికి ఇంకొక రకమైన విధానం ఉంటుంది. ఇత్తడితో పని చేయడానికి, వెండితో పని చేయడానికి, ఇవన్నీ చేయడానికి కూడా దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సో ఆ విధంగా అటువంటి శక్తి సామర్థ్యాలను దేవుడు మనకి ఇస్తాను అని తెలియపరుస్తున్నారు. అది దేనివల్ల అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే. మనం మొదటిగా ఇంకొక భాగాన్ని కూడా మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము పేజ్ నెంబర్ 577. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. ఏ విధంగా బెసలేలు గారికి దేవుడు ఏమి ఇచ్చారు అనేది మనకి ఇందులో చాలా స్పష్టంగా ఉంటుంది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యేళ్ల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును. ఇక్కడ ఎన్ని విధాలుగా అంటే 7 విధాలుగా. 7 దేన్ని సూచిస్తుందంటే సంపూర్ణ సంఖ్య అన్నమాట. ఇక్కడ ఏముంది? జ్ఞానం ఉంది, వివేకం ఉంది, మూడవదిగా ఆలోచన ఉంది, బలం ఉంది,
తెలివి, యెహోవా ఎడల భయము, భక్తి కూడా ఉందన్నమాట. అంటే దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మన జీవితంలో మనం ఏ విధంగా జ్ఞానం కలిగి ఉండాలి, ఏ విధంగా వివేకముతో మనం మెలగాలి, ఎటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండాలి, దేవుడిచ్చిన ఆలోచనలు చేయడానికి మనకి బలాన్ని, శక్తిని దేవుడు ఇస్తారంట. అంటే ఏ పరిస్థితిలో ఎలాగో వ్యవహరించాలో అటువంటి తెలివిని, దేవుణ్ణి ఏ విధంగా సేవించాలో, ఈవెన్ భయభక్తులతో సేవించడం అంటే అది మన వలన కాదు, కానీ దేవుని పరిశుద్ధాత్మ శక్తి వస్తేనే ఆయన ఎడల మనం నిజమైన భయమును, భక్తిని కలిగి సేవించగలమని చెప్తున్నారు. మనం జనరల్గా భయపడినట్టుగా మనం నటిస్తూ ఉంటాం, కానీ నిజమైన భయము ఎవరి వలన వస్తుందంటే ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉంటామో అప్పుడు మనం దేవుడిచ్చే ఈ ఏడు దాన్ని ఏమంటారంటే ఈ 7 ఆధిక్యతలు కూడా, ఈ 7 విషయాలు కూడా మన జీవితంలో మనం కలిగి ఉంటాం అన్నమాట. అందుకని అంటే బెసలేలు గారికి ఏ విధమైన ఆత్మని దేవుడు ఇచ్చారు అంటే ఇక్కడ మనం 11వ అధ్యాయం 2వ వచనంలో చాలా క్లియర్గా చదువుకున్నాం. ఆ పనులన్నీ చేయాలంటే జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి, తగినటువంటి ఆలోచన శక్తి ఉండాలి, బలం ఉండాలి, అలాగే తెలివి ఉండాలి, మరి ముఖ్యంగా ఆయన పనిని భయభక్తులతో చేసేవారుగా ఉండాలి. సో దేవుడు కూడా మనకి ఈ లోకాల్లోనికి పంపించారంటే మనకు కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నారు. అందరికీ ఒకటే పని దేవుడు అప్పగించడు, అందరికీ వేరు వేరు బాధ్యతలు దేవుడు అప్పగించినప్పుడు ఆ వేరు వేరు బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తించాలో కూడా దేవుడు ఆ శక్తి సామర్థ్యాలను ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు దేవుడు తన ఆత్మని ఇచ్చారు అంటే మనం ఎప్పుడు మన జ్ఞాపకంలో ఉంచుకోవాల్సింది ఏంటంటే మనం ఆత్మీయ పోరాటంలో ఉన్నామని మనం గుర్తెరగాలి. అందుకని పౌలు భక్తుడు ఏం చెప్తారు అంటే మనం పోరాడునది శరీరులతో కాదు, అంధకార సంబంధమగు లోకనాథులతో అని తెలియపరుస్తున్నారు. అంటే మన కంటికి కనిపించని శత్రువుతో మనం పోరాడుతున్నాం. అటువంటి శత్రువుని మనం జయించాలి అంటే బాహ్య సంబంధమైన యుద్ధోపకరణములతో కానీ బాహ్య సంబంధమైన ఆలోచన శక్తితో మనం దాన్ని జయించలేం. ఏదైతే మనం ఆత్మీయంగా పోరాడుతున్నామో మనకు కూడా కావాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు కావాలి, ఆత్మ సంబంధమైన జ్ఞానము, వివేకం మనకు కావాలి. మనం అనేక సార్లు మర్చిపోతూ ఉంటాం, మనం ఒక యుద్ధములో, ఒక పోరాటంలో ఉన్నామని మనం మర్చిపోతున్నాం. కానీ మనం మరణ పర్యంతం వరకు మనం దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం కనపడని శత్రువుతో మనం పోరాటంలో ఉన్నామని మనం అటువంటి స్పృహ కలిగి లోకంలో మనం జీవించాలన్నమాట. సో ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మనం జయించాలి, అపవాది కల్పించే ప్రతి ఉరిని జయించాలి అంటే మనకి దేవుని ఆత్మశక్తి అవసరం అన్నమాట. మనం చెప్పుకుంటూనే దేవుడు మనకు ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, అలాగే ప్రతి ఒక్కరికి ఒక బాధ్యతను అప్పగించారని. మనం ఆ బాధ్యతలు నిర్వర్తించాలి అంటే మనకి దేవుని శక్తి అనేది ఎంతో అవసరం అంటున్నారు. మన యొక్క శత్రువు ఏం చేస్తుంది అంటే మనం ఆ బాధ్యతను నిర్వహించకుండా, మనం దేవుని చిత్తానుసారంగా నడవకుండా ఉండడానికి ప్రతి నిత్యము కూడా మనలను అడ్డుకుంటూనే ఉంటుంది. మనం ఏం చేస్తామంటే కాసేపు నిద్రపోతాం, రిలాక్స్ అవుతాం, మనం రెస్ట్ తీసుకుంటాం, కానీ శత్రువు మాత్రం అలాగూ విశ్రాంతి తీసుకోదన్నమాట, నిత్యము పోరాడుతూ ఉంటుంది. ఈ పోరాటంలో మనం జయం పొందాలి అంటే మనకి దేవుని ఆత్మశక్తి అవసరమని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. ఎప్పుడైతే మనం ఈ యొక్క ఆత్మశక్తిని పొందుకుంటామో మన ఆత్మీయ జీవితం దేవునికి అనుగుణంగా, దేవునికి ఇష్టంగా ఉంటుంది. అలాగే మన బాహ్య సంబంధమైన ఈ లోకంలో మనం జీవించినంతకాలం కూడా అన్ని విషయాల్లో కూడా మనం దేవునికి ఇష్టంగా ఉంటాం. మనం దేవుని ఆత్మశక్తిని పొందుకుంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం అనుకున్నాం, కానీ అది మన బాహ్య సంబంధమైన జీవితానికి ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అని అంటే మనకందరికీ యోసేపు గారి గురించి బాగా తెలుసు. ఆదికాండము 31వ అధ్యాయంలో ఉంటుంది. ఆదికాండము 31వ అధ్యాయము, ఆదికాండం 41వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయములో ఇక్కడ ఫరో పేజ్ నెంబర్ 35, ఆదికాండము 41వ అధ్యాయము. ఇక్కడ యాకోబు గారి కుమారుడైన యోసేపు గారికి కొన్ని కళలు వస్తూ ఉంటాయన్నమాట. అలా ఆ క్రమేణ ఆయనకి ఏమవుతుందంటే ఆయన కళలు తన సహోదరులకి తెలియపరిచినప్పుడు వారు అసూయ చేత ఆయన్ని అమ్మివేస్తారు. అప్పుడు ఆయన ఐగుప్తు దేశంలోనికి
తీసుకొని రాబడతారు. తీసుకొని రాబడినప్పుడు అక్కడ ఆయన ఒక శోధనను ఎదుర్కొంటారు. తాను చేయని తప్పుకి ఆయన అక్కడ జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుద్దంటే ఐగుప్తులో ఉన్న ఫరోకి ఒక కళ వస్తుంది అనమాట. ఒక కళ వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఆయన యొక్క కళభావాన్ని చెప్పలేనప్పుడు అప్పుడు ఈయనకి తెలుస్తుంది యోసేపు గారి గురించి. అప్పుడు ఈయన్ని ఆ యొక్క చెరసాల నుంచి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ చెప్తారనమాట. అక్కడ ఫరో గారికి ఒక కళ వస్తుంది. ఆ కళభావం ఏమిటో యోసేపు గారు చెప్తారనమాట. ఐగుప్తు దేశానికి భయంకరమైన కరువు వస్తుంది, ఎంత భయంకరమైన కరువు అని ఆయన అంతా కూడా ఆయనకి వివరించినప్పుడు ఇది మనం ఏ విధంగా చేయాలి, మన దేశం ఈ యొక్క కరువు వల్ల నష్టపోకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన పరిష్కారం మనం చేయాలన్నప్పుడు కేవలం యోసేపు గారు ఆ కళభావం మాత్రం చెప్పడమే కాకుండా ఎటువంటి పరిష్కారం తీసుకోవాలో, నిర్ణయాలు తీసుకోవాలో కూడా ఆయన చేస్తారనమాట. ఎప్పుడైతే ఆయన ఈ యొక్క మార్గాన్ని, ఆ పరిష్కార మార్గాన్ని ఫరో గారికి చెప్తారో, ఫరోకి చెప్పినప్పుడు ఇక్కడ ఫరో ఒక మాట అంటారు. ఏమిటంటే 37వ వచనం చూస్తే, ఆదికాండం 41:37వ వచనం చూస్తే, ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండిన గనుక. సో ఏదైతే యోసేపు గారు చెప్పారో మనకి కరువు వస్తుంది, సో మనం ఈ కరువులో మనం నశించిపోకుండా, మన దేశ ప్రజలు చనిపోకుండా ఉండాలో మనం ఏం చేయాలనేది ఆయన చెప్పినప్పుడు ఈ మాట ఫరోకి అతని పక్కనున్న సేవకుల దృష్టికి కూడా చాలా యుక్తంగా, చాలా కరెక్ట్గా అనిపించింది అంట. తర్వాత ఫరో ఇక్కడ యోసేపు గారి గురించి ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే 38వ వచనం చూస్తే, అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అనేను. ఈ ఫరో ఎవరంటే దేవుని ఎరుగని వ్యక్తి. కానీ ఈ ఫరో యోసేపు గారి గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడు అంటే ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అంటే దేవుని ఆత్మచేత నింపబడిన వారు ఎటువంటి సలహాలు ఇస్తారంటే మనం ఇందాక చెప్పుకున్నాం, దేవుని ఆత్మ తెలివిని, వివేచనని, ఆలోచనని మనకి ఇస్తుంది అని. సో అటువంటి 7 ఆత్మ ఇక్కడ యోసేపు గారికి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఈయన ఆలోచన ఇవ్వడమే మాత్రమే కాదు, అక్కడ ఏం చేశారు అంటే కరువు రాకుండా ఆయన తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నారనమాట. కరువు వల్ల ఎవ్వరూ కూడా ఆకలితో చనిపోకుండా ఆయన ప్రత్యేకమైన పరిష్కార మార్గాన్ని ఆయన తీసుకున్నాడనమాట. అంటే అటువంటి ఆలోచన ఆయన యొక్క సామర్థ్యం వల్ల రాలేదు, కానీ దేవుని యొక్క ఆత్మశక్తి వల్ల ఆయనకి అటువంటి ఆలోచన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. ఇది బాహ్య సంబంధంగా మనకి దేవుడు అటువంటి ఆధిక్యతను కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తారనమాట. మన నిత్య జీవితంలో ప్రతిరోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి, ఎన్నో సవాళ్ళు మనం ఎదుర్కోవాలి, అలాగే ఎన్నో పనులు మనం చేయాలి. అవన్నీ మనం చేయాలి అంటే వాటన్నిటిలో మనం దేవుని చిత్తాన్ని కోల్పోకూడదు, దేవుని ప్రణాళికను మనం కోల్పోకుండా ఏ విధంగా చేయగలమంటే ఎప్పుడైతే మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటామో అప్పుడు మాత్రమే మనం చేయగలమన్నమాట. లేకపోతే దేవుని యొక్క ఆత్మశక్తి లేకపోతే మనం తీసుకునే నిర్ణయాలు కానీ, మనకు వచ్చే ఆలోచనలు కానీ, మనం వేసే అడుగు నష్టానికి దారితీస్తుంది అనమాట. మనం నష్టపోతాం. సో మనం ఏం కలిగి ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నారంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన బాధ్యత, ఆయన ఇచ్చిన ప్రణాళిక మన జీవితంలో నిర్వర్తించబడటానికి, అలాగే మనం దేవుని చిత్తం నుంచి తప్పిపోకుండా ఉండడానికి. ఈ ఆత్మీయ పోరాటంలో మనం జయం పొందాలి అంటే మనకి ఆలోచన కావాలన్నమాట. మనకి తెలుసు యుద్ధం జరిగేటప్పుడు అనేకమైన ఆయుధాలని సైనికులు వాడుతూ ఉంటారు. మనం ఈ ఆత్మీయ పోరాటంలో మనకంతటా మనం ఈ యొక్క పోరాటాన్ని మనం జయించలేం. దీనికి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు కావాలి అని, ఆత్మ సంబంధమైన ఆలోచనలు కావాలి అని మనం తెలుసుకున్నాం. సో మనకేదైనా శోధన వచ్చినప్పుడు ఏ విధంగా మనం దేవుని చిత్తం నుంచి తప్పిపోకుండా దాన్ని జయించాలనేది దేవుడు మనకి తన ఆత్మశక్తి ద్వారా మనకి ఒక ఆలోచన ఇస్తారనమాట. ఆయన ఇచ్చే ఆలోచన చాలా ఆశ్చర్యకరమైన ఆలోచన అని మనకి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సో ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటామో
మనము కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటాం. క్రీస్తు శరీరం అనే సంఘములో మనకిచ్చిన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తిస్తాం. మన కుటుంబంలో ఉన్న బాధ్యతలు మనం నిర్వర్తించే విషయంలో మనం అక్కడ ఏంటంటే చాలా బాధ్యతాయుతంగా మనం వ్యవహరిస్తాం. కానీ సంఘములోనికి వచ్చేసరికి మనం నిర్లక్ష్యంగా ఉంటాం. కానీ అది దేవుని చిత్తం కాదు. ఏ విధంగా మనం సంఘములో కూడా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు నమ్మకంగా నిర్వర్తించాలని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో పరిశుద్ధాత్మ మన జీవితంలోనికి రావడం ద్వారా దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆ ప్రణాళికను, ఉద్దేశాన్ని మనం చక్కగా ఈ లోకంలో నిర్వహించగలమని దేవుడు తెలియపరుస్తున్నారు. ఇంతవరకు మనం పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని మన జీవితంలో మనం ధ్యానించుకున్నాం. కానీ మనం చేయవలసింది ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు మనలో కార్యం జరిగించినప్పుడు మనం దాన్ని అడ్డుకోకూడదని తెలియపరుస్తున్నారు. ఎందుకంటే మనం అడ్డుకుంటామా అంటే అడ్డుకునే లక్షణమే మనది, ఆ స్వభావమే మనలో ఉంది. కానీ ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని మనం అడ్డుకోకూడదని దేవుడు తెలియపరుస్తున్నారనమాట. అది ఏ విధంగా అంటే మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము పేజ్ నెంబర్ 187. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. ఇక్కడ పౌలు గారు మనకి తెలియపరిచే విషయం ఏంటంటే ఆత్మను ఆర్పకుడి అని. అంటే అది నిత్యము మనలో కూడా మండుతూనే ఉండాలి అంట. మండుతూ ఉండాలంటే మనం ఏం చేయాలంటే మండడానికి కావలసిన వాటిని మనం వేస్తూ ఉండాలి. ఎప్పుడు ఆరిపోద్ది అంటే ఆ మంటను ఆర్పే విషయాలు మనలో ఉంటే మనకి తెలుసు. ఒక మంటను ఆర్పాలంటే దాని మీద నీళ్లు చల్లుతాం. అటువంటి స్థితి అంటే నులివెచ్చని స్థితి, చల్లనైన స్థితి మనలో ఉండకూడదు అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఎప్పుడూ మనలో కూడా ఆత్మ మండుతూ ఉండాలంట. ఎప్పటి వరకు అంటే దేవుని రాకడ పర్యంతం, లేకపోతే మన మరణ పర్యంతం వరకు కూడా పరిశుద్ధాత్ముడు మనలో మండుతూ ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. మనం జనరల్గా సామాన్య భాషలో మనం చెప్పుకోవాలంటే అణిచివేయడం అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక్కొక్కసారి దేవుడు మనల్ని ప్రార్థించమను, లేకపోతే పాటలు పాడమను, వాక్యం చదవమను, మందిరానికి వెళ్ళమను, లేకపోతే ఇంకేదైనా సరే దేవుడు మనకి ఆలోచన ఇస్తూ ఉంటారనమాట. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కాదులే, తర్వాత చేయొచ్చులే అని ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అక్కడ మనం ఏం చేసినట్టంటే ఆత్మను మనం ఆర్పివేసినట్టు అనమాట. సో అటువంటి పని మనం చేయకూడదు. ఈ బెసలేలు గారు ఏం చేశారు అంటే అక్కడ దేవుడు తెలియపరుస్తున్నారు. ఆత్మపూర్ణిగా చేసినప్పుడు ఇందాక మనం చదువుకున్నాం ఆయనకి ఏమేం పనులు అప్పగించారు. ప్రత్యక్షపు గుడారాన్ని ఈ విధంగా చేయాలి అని పరిశుద్ధాత్ముడు ఆయనకి తెలియపరుస్తున్నారు. ఈ కట్టెన్ ఎంత సైజు ఉండాలి, ఈ కట్టెన్ మీద కెరూబు డిజైన్ ఈ విధంగా ఉండాలి అని, నెక్స్ట్ ఏ కలర్ కట్టెన్ పెట్టాలి, అలాగే ఇక్కడున్న ధూప వేదిక ఏ విధంగా ఉండాలి, లేకపోతే అక్కడున్న మందసం ఏ విధంగా ఉండాలి, దాని బంగారాన్ని ఏ విధంగా ఆయన పొదగాలి అనేది అంతా కూడా, చెక్కతో ఏ విధంగా పని చేయాలి, ఏ పనిముట్లు వాడాలి, ఇవన్నీ కూడా యాజకులకు వస్త్రాలు ఆయన ఏ విధంగా కొట్టాలి అనేది కూడా పరిశుద్ధాత్ముడు ఆయనకి చెప్తూ ఉన్నారనమాట. ఆయన్ని ఆత్మపూర్ణిగా చేసినప్పుడు ఆయన ఆ స్వరాన్ని విని ఆయన దాని ప్రకారం చేశారు. అంతేగాని బట్టలు కొట్టడం నాకు వచ్చలే, నాకు నచ్చినట్టు నేను కొడతాను అనలేదు. ఆయన ఎలాగ దేవుడు చెప్పారో అలాగే చేశారు. ఆ యొక్క ప్రతిదీ కూడా ప్రత్యక్షపు గుడారం ఎంత అది ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, అవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగానే ఆయన చేశారనమాట. రత్నాలను నువ్వు ఈ విధంగా చెక్కాలి, ప్రతిదీ ఏ రంగు రత్నం పక్కన ఏది పెట్టాలో కూడా ప్రతిదీ కూడా పరిశుద్ధాత్ముడు ఆయనకి బయలుపరిచారు. బెసలేలు గారు అదే విధంగా చేశారు. అక్కడ దేవుడు సాక్ష్యం ఇచ్చారనమాట. ఏ విధంగా దేవుడు ప్రత్యక్షపు గుడారంలోని ఉపకరణాలు ఉండాలని తెలియపరిచారో అవన్నీ కూడా ఆయన చేశారంట. ఎక్కడన్నా కానీ ఆయన బంగారాన్ని ఇలా కాదు ఇలా చేద్దాం, ఈ కర్ర కాదు, తొమ్మ కర్ర కాదు, వేరే కర్రను ఉపయోగిద్దాం అని ఆయన చేయలేదన్నమాట.
తుమ్మకర్ర ఉపయోగించాలని దేవుడు తెలియపరిచారు, ఆయన అదే కర్రను ఉపయోగించారు, అలాగే చేశారు. సో మనం కూడా ఏంటంటే దేవుడు మనకి ప్రతిదీ ఆయన మనకి విషయాలు తెలియపరిచినప్పుడు ఆలోచన, పలానా మార్గంలో నువ్వు వెళ్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, లేకపోతే నీకు ఈ ఆలోచన వచ్చింది, ఇది సరైనది కాదు అని ప్రభువారు మనకి తెలియపరుస్తారనమాట. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనకి ఏదైనా ఒక తప్పుడు మార్గంలో మనం వెళ్తున్నామంటే అక్కడ పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తారనమాట. ఇది సరైన మార్గం కాదు, నువ్వు ఎంచుకున్నది సరైన విధానం కాదు అని ప్రభువారు మనకి తన పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తారు. మనం ఏం చేయాలంటే దాన్ని ఆర్పివేయకూడదన్నమాట. ఓకే, పరిశుద్ధాత్మ నాకు ఈ విధంగా తెలియపరుస్తున్నారు కాబట్టి నేను ఈ ఆలోచనని మానుకొని, లేకపోతే ఈ విధానాన్ని విడిచిపెట్టి నేను దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టుకోవాలి. ఈ విషయంలో నేను ఏ విధంగా వెళ్ళాలో పరిశుద్ధాత్మని యొక్క ఆలోచన కొరకు నేను కనిపెట్టుకోవాలి అని మనం అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ కార్యం ఇంకా మనకి జరుగుద్ది అనమాట. మనకి తెలుసు, మనం ఇంట్లో ఎవరికైనా ఏదన్నా పని చెప్పినప్పుడు చెప్తూ ఉంటాం, వాళ్ళు చేసే వరకు మనం చెప్పగా వాళ్ళు చేయకపోతే మనం ఏం చేస్తామంటే ఇటువంటి వ్యక్తులకు చెప్పినా వేస్టే అని వదిలిపడేస్తామన్నమాట. పరిశుద్ధాత్ముడు కూడా అంతే, చెప్తూ ఉంటారన్నమాట. ఇలా కాదు, అలాగుండాలి, ఈ మార్గంలో వెళ్ళాలి, నువ్వు ఇలా చేయకూడదు, పలానా ప్రదేశానికి నువ్వు వెళ్ళకూడదు, పలానా వ్యక్తిని నువ్వు కలవకూడదు, ఈ విధంగా ఉండకూడదు అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి అంటే లోబట్టం కష్టమే. కానీ మనం ఇందాక చెప్పుకున్నాం, పరిశుద్ధాత్ముడే మనకి యెహోవా భయభక్తులను కలిగిస్తారంట. సో నాకు కష్టంగా ఉంది ప్రభా, నీ స్వరానికి లోబడే అటువంటి విధేయత నాకు దయచేయమన్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, బలమునిచ్చే ఆత్మని, అంటే ఆయన ఇచ్చిన ఆలోచనకి లోబడే బలాన్ని కూడా దేవుడు మనకి ఇస్తారనమాట. నేను ఈ మాట చెప్పాను కాబట్టి నోరు మూసుకొని చేసే అంటలేదు. ఆ ఆలోచనని మనం ఆచరణలో పెట్టడానికి, అమలు చేయడానికి కూడా తగినటువంటి శక్తిని, బలాన్ని కూడా పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తారు. సో ఎప్పుడైతే మనం ఆ పరిశుద్ధాత్మ స్వరానికి మనం లోబడతామో ఆత్మ మనలో మండుతూ ఉంటుంది. ఆ విధంగా మనం ఆత్మను ఆర్పకూడదని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. మరలా మనం మరి ఒకసారి ధ్యానించుకుందాం. ఏదైతే దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు, పనులు మనం చేయాలి అంటే ఈ లోకంలో కుటుంబంలో దేవుడు మనకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు, సంఘములో కొన్ని బాధ్యతలు, సమాజంలో కొన్ని బాధ్యతలు మనకు ఉంటాయి. ఇవన్నీ కూడా మన యొక్క లోటు లేకుండా మనం దేవుని చిత్తానుసారంగా వాటిని నిర్వర్తించాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఎప్పుడు నిర్వర్తించగలమంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు మాత్రమే మనం నిర్వర్తించగలం. అలాగూ పరిశుద్ధాత్ముడు మనలో కార్యం జరిగించేటప్పుడు మనం దాన్ని ఆర్పకూడదు అని తెలియపరుస్తున్నారనమాట. జనరల్గా మనకి ఏమనిపిస్తుంది అంటే మందిరానికి వచ్చే విషయమే మనం తీసుకుంటే కొన్ని బలహీనతలను బట్టి మనం ఆగిపోవాలనుకుంటాం. కానీ మనకు తెలుసు 18 ఏండ్ల నుంచి అపవాది చేత బంధించబడిన స్త్రీ ఏం చేసిందంటే ఆమెకు నడుము వంగిపోయిందని మనకు తెలుసు. ఆ 18 సంవత్సరాలు కూడా అలాగే వంగిపోయిన నడుముతోనే ఆమె మందిరానికి వస్తుందంట. మనలాగా ఆమె బెడ్ రెస్ట్ తీసుకుని ఉంటే ఆమెకు విడుదల వచ్చేది కాదు. కానీ మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధిలోనికి రమ్మని మనకి తెలియపరిచినప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఆయన సన్నిధానానికి రావాలని తెలియపరుస్తున్నారు. అది ఏదైనా సరే అన్ని విషయాల్లో పరిశుద్ధాత్ముడు మనకి గైడ్ చేస్తారు, మనలను నడిపిస్తారా అంటే అన్నిటిలో కూడా నడిపిస్తారు. ప్రతి చిన్న విషయంలో కూడా అన్నిటిలో కూడా దేవుడు మనకి మంచి ఆలోచన ఇచ్చేవారుగా ఉంటారనమాట. ఎప్పుడైతే మనం ఆ ఆలోచనని స్వీకరిస్తామో మనం ఆత్మ మనలో మండడానికి మన వంతు పని కూడా మనం చేయాలన్నమాట. సో అది దేవుడు మన నుంచి కోరుకున్నారు. ఎప్పుడైతే ఆత్మ మనలో మండుతూ ఉంటుందో మనం ఆయన్ని ఆత్మతో ఆరాధించగలం. ఆత్మ లేకుండా మనం ఆరాధిస్తే ఆయన దృష్టికి అది ఆరాధన కాదు అని అంటున్నారు. సో ఆత్మ కలిగి మనం ఆరాధించాలంటే ముందుగా ఆయనకి లోబడాలి. ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. ఆయన ఆత్మను పొందుకున్నట్లు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, ఈ దినం మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మీ యొక్క మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన.
మిమ్మల్ని ఆరాధించే మేము ఆత్మపూర్ణులముగా ఉండాలని మీరు కోరుకున్నారు ప్రభా. మరి బెసలేలు గారిని నాయన తండ్రి మీ యొక్క ఆత్మతో నింపి ప్రతి పని చేయడానికి కూడా ఏ విధంగా ఆయనకి ఆలోచనను ప్రభా, తెలివిని, వివేచనను, ప్రజ్ఞను, ఆ నిపుణతను, ఆ శక్తిని మీరు ఇచ్చారో మీరు తెలియపరిచారు మీ కొందనంలో. దేవా, మేము కూడా నాయన తండ్రి అపవాది యొక్క బంధకాల్లో పడి ఉన్న మమ్ములను మీ యొక్క అమూల్యమైన రక్తం ఇచ్చి విడిపించారు నాయన తండ్రి. మీ యొక్క శరీరములో మమ్మల్ని అవయములుగా చేసి ఉన్నారు. అవయములుగా చేసి ఉన్న మాకు నాయన తండ్రి మీరు నాయన బాధ్యతలను అప్పగించారు ప్రభా. మీరు మాకు అప్పగించిన పనులు మేము చక్కగా నిర్వర్తించడానికి మీ యొక్క ఆత్మశక్తిని పొందుకునే భాగ్యం దయచండి. అనేక సార్లు ప్రభా నాయన తండ్రి మీరు నాయన తండ్రి మాకు ఆలోచనలు ఇచ్చినప్పుడు మమ్మలను మీరు పురుకొల్పినప్పుడు నా మట్టుకు నేను అనేక సార్లు ఆత్మను ఆర్పివేస్తున్నాను ప్రభా. దయతో క్షమించి మన్నించమని వేడుకున్నాను. ఈ దినము నుంచి అలాగ ఉండకుండా పరిశుద్ధాత్మకు లోబడుచు జీవించడానికి ప్రభా నాయన తండ్రి ఆత్మపూర్ణులంగా మిమ్మల్ని సేవించటకు నాకు చేరవచ్చిన ప్రతి ఒక్కరికి మీ యొక్క సహాయమును మెండుగా దయచేయండి. మమ్మలను మీ యొక్క ఆత్మతో నింపి అభిషేకించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.